ఈ వీడియో ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ఇంకా మన ఓటు గురించి, వేసిన ఓటు ఎలా వినియోగించబడుతుంది అని మన ఏపీ ఎలక్షన్స్ ని ఆధారంగా చేసుకొని చెప్తుంది. అలాగే ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ వీడియోని 2 పార్ట్స్ గా చేస్తున్నా. యాష్ ఓటింగ్ సిస్టమ్ ఇంకా యాష్ ది ఓటర్స్. ఈ వీడియో చూసి ఆ వీడియోని చూడడానికి రెడీగా ఉండండి. మరి ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసే ముందు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ బాగుంటే ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఓటు గురించి తెలుసుకునే ముందు ప్రపంచంలో పొలిటికల్ సిస్టమ్ ఇంకా గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా డిక్టేటర్షిప్. దీంట్లో దేశాన్ని ఒక్కడు గాని కొంతమంది చేతుల్లో మొత్తం పవర్ ఉంటుంది. ఆ దేశంలో జనాలకి తక్కువ ఫ్రీడమ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం వాళ్ళే నిర్ణయిస్తారు. నార్త్ కొరియా, చైనా వంటి దేశాలు దీన్ని పాటిస్తాయి. మోనార్చీ. ఒక రాజు గాని ఒక రాణి గాని దేశాన్ని పాలిస్తారు. యూకే, జపాన్, సౌదీ అరేబియా ఈ సిస్టమ్ ఫాలో అవుతాయి. కానీ మన దేశంలో మాత్రం డెమోక్రసీ ఉంటుంది. ఇందులో దేశాన్ని రూల్ చేసే వ్యవస్థని ప్రజలే ఎన్నుకోవాలి. ఈ డెమోక్రసీ వల్ల ప్రజలు యాక్టివ్గా వారి నాయకులను ఎంచుకునే అవకాశం, ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పిస్తూ కుల, మత, భాష, కట్టుబాట్లు అనే తేడా లేకుండా ఎవరైనా దేశ అభివృద్ధికి పునాదిగా నిలబడే ఒక అద్భుతమైన హక్కుని అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించారు. ఒకరి చేతుల్లో లేదా కొంతమంది చేతుల్లో పవర్ ఉండడం వలన వారి నిర్ణయంతో దేశంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి 5 సంవత్సరాలకి ఎవరిని గెలిపించుకోవాలో, ఎవరిని ఎన్నుకోవాలో అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. దాని పేరే ఓటు. ఇక మనం వేసిన ఓటు ఎలా పనిచేస్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవడానికి ఏపీని ఉదాహరణగా తీసుకుందాం. మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మన దేశంలో ప్రతి రాష్ట్రంలోని ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్స్లో ముఖ్యంగా 2 పార్టీలు లేదా కొన్ని చిన్న పార్టీలు కలిపి పోటీ చేస్తాయి. అప్పుడు మనం వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి ఊర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి మీ 18 సంవత్సరాలు దాటిన ఏ గుర్తింపు కార్డునైనా చూపించి వెరిఫై చేయించుకుంటారు. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ 2 స్లిప్స్ని ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యేకి, ఇంకోటి ఎంపీని ఎన్నుకోవడానికి యూజ్ చేస్తాం. అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో మనం ఏ పార్టీకి ఓటు వేయాలో ఆ పార్టీ గుర్తుకి పక్కనే ఉన్న బటన్ను నొక్కుతాం. ఆ తర్వాత ఆ స్లిప్ని బ్యాలెట్ బాక్స్లో వేస్తాం. దాంతో మన ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఉన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ముందుగా ఎమ్మెల్యే గురించి చెప్పుకుందాం. ఇతను ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు. ఈ నియోజకవర్గం అంటే కొన్ని ఊర్లను కలుపుకొని ఒక పెద్ద సిటీగా ఉంటుంది. దాంట్లో నుంచి ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తాడు. ఇప్పుడు ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా ఒక్కో పార్టీ తరపు నుంచి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసి అపోజిషన్ పార్టీ మీద గెలవాలి. ఓట్లన్నీ కౌంట్ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వారే ఆ నియోజకవర్గంలో గెలిచినట్లు. ఇలా మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీకి 175లో అపోజిషన్ కన్నా ఎక్కువ వస్తే ఆ పార్టీ వారు గెలిచినట్టు. ఆ పార్టీకి లీడర్ని సీఎంగా చేస్తారు. ఇలా వచ్చే 5 సంవత్సరాలకి గవర్నమెంట్ని సీఎం ఫామ్ చేస్తాడు. అపోజిషన్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభలో ముఖ్య పాత్ర వహిస్తారు. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం, ఇష్యూస్ని రైజ్ చేసి స్పీకర్ దృష్టికి తీసుకెళ్తారు. ఈ స్పీకర్స్ని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు స్పీకర్ ఇంకా డిప్యూటీ స్పీకర్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంపీ, వీళ్ళు కూడా ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. కానీ 175 నియోజకవర్గాల్లో కాకుండా 7 నియోజకవర్గాలని కలిపి ఒక దానిలా చేస్తారు. అలా ఒక్కో పార్టీ నుంచి 25 ఎంపీలు పోటీ చేస్తారు. అదే తెలంగాణలో అయితే 17 మంది పోటీ చేస్తారు. వీరికి మనం ఓటు వేసినవి లెక్కించి ఎవరు గెలిచారో చూస్తారు. ఈ గెలిచిన ఎంపీలు మన దేశంలో పార్లమెంట్కి వెళ్తారు. వీళ్ళే లోక్సభలో కూర్చుంటారు. సేమ్ మన శాసనసభలాగే
మన ఇండియా పార్లమెంట్ కూడా పనిచేస్తుంది. అయితే అక్కడ రాజ్యసభ ఇంకా లోక్సభ ఉంటాయి. ఈ రాజ్యసభ గురించి చూస్తే రాజ్యసభలో 245 మంది ఉంటారు. అందులో 12 మందిని డైరెక్ట్గా నామినేట్ చేయడానికి ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి. మిగతా 233 మందిని వివిధ రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఏపీ రాష్ట్రం నుంచి 11 మందిని, తెలంగాణ నుంచి 7గురిని రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ చేస్తారు. ఈ రాజ్యసభనే అప్పర్ హౌస్ అని కూడా అంటారు. ఇక ఈ లోక్సభని లోవర్ హౌస్ అని పిలుస్తారు. దీనికి రాజ్యసభ కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చునే వాళ్ళు మనం ఎన్నుకున్న ఎంపీస్. ఈ లోక్సభలో నుంచే మన ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఎక్కువ మెజార్టీ ఏ లోక్సభ పార్టీకి అయితే ఉంటుందో ఆ పార్టీ లీడర్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇదే మన ఇండియా ఓటింగ్ సిస్టమ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో యాష్ ది ఓటర్స్. ఈ వీడియో కూడా చూడండి. ఇక్కడితో ముగిస్తున్నా. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.